ఈ చంద్రబాబు నాయుడికి ఎంతకన్నా పోటుగాడు మనకెవడ దొడకడు. ఈ మేనిఫెస్టోలో 12 బండ్లు సబ్సిడీకి 100 రూపాయల మీద 100 రూపాయలకి ఇస్తా అని చెప్పావు. ఎవరికి ఇచ్చావు? ఒక్క గ్యాస్ బండి ఎవరికన్నా 12 బండ్లు ఇచ్చావా? ఎవరికన్నా 12 బండ్లు కాదు, ఒక్క బండి ఎవరికన్నా ఇచ్చావా? 5 ఏళ్లలో 60 బండ్లు ఇవ్వాలి. 60 బండ్లు కాదు, 6 బండ్లు కాదు, 6 బండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. అంటే ఎంత దగాకోరు మాటలు ఉంటాయో, దగాకోరు హామీలు ఉంటాయో, దగాకోరు వాగ్దానాలు ఉంటాయో. చంద్రబాబు నాయుడు ఒకసారి 14 మేనిఫెస్టో చూసి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏలుబడి చూసి ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అధికారం కోసం ఎంత పచ్చి దగాకైనా సిద్ధపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన చెప్తాడు, నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, నేను దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా, మండల కేంద్రాలకు మీరు నడుచుకుంటా వెళ్తే అక్కడ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా, మీరు పని చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా ఏ తమ్ముడికైనా నీ కోసం కష్టపడే తమ్ముడికి లేదా ఈ రాష్ట్రంలో ఓటేసిన ప్రజలకి బంగారు భవిష్యత్తుకి ఏం చూపించావు దారి? మీ అబ్బాయికి తప్పితే దారి ఎవరికి చూపించావంటే మీ అబ్బాయికి చూపించావు బంగారు భవిష్యత్తుకు దారి. అంటే మీ అబ్బాయికి వచ్చేస్తే ఈ రాష్ట్రంలో అందరికి వచ్చేసినట్టేనా? మళ్ళీ ఇప్పుడంట ఈయన కోసం 100 రోజులు పనిచేయండి, సైకిల్ ఎక్కండి, నా కోసం సైకిల్ తొక్కండి 100 రోజులు, కష్టపడండి, బంగారు దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు అంటే. ఏ 14 ఏళ్లలో ఎవరికేం దారి చూపించలేదా? కనిగిరిలో రక్షిత మంచినీళ్ళు ఇస్తా, ఎక్కిన మొదటి సంవత్సరంలోనే కనిగిరికి మంచినీళ్ళు ఇస్తా అంట. ఏ 2014లో ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? కనిగిరి ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారని తెలీదా? ఓట్ల కోసం వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెడితే కనిగిరిలో బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పని జిల్లా మొత్తం నుంచి జనాలను కార్యకర్తలను పోగేసుకెళ్లి బస్సులు పెట్టి అక్కడ పోగేసి పెడితే కనిగిరిలో పార్టీ బాగుపడిపోద్ది. కనిగిరిలో నీళ్లు ఇచ్చేస్తామని చెప్పేస్తావు. మరి 2014 నుంచి 19 దాకా నిద్రపోయారా? మీ అబ్బాయే కదా గ్రామీణ నీటి సరఫరా చూసింది. తండ్రి కొడుకులు ఇద్దరు నిద్రపోయారా? కనిగిరిలో ఫ్లోరైడ్ లేదా? బీసీల కోసం జైహో బీసీ అని చెప్పి సభలు పెడుతున్నా అంట. అంటే ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు జైహో బీసీ అని పాడతావు, అధికారం ఉన్నప్పుడు బీసీలకి ఒక్క బీసీలకి ఏం చేశాం? ఇస్త్రీ పెట్టించాం. ఇయే కదా మనం చెప్పేది. గొర్రెలు ఇచ్చాం, ఇస్త్రీ పెట్టించాం, కళ్ళు గీయటానికి తునగాల బండి ఇచ్చాం, కొడవలు ఇచ్చాం. అంటే కులవృత్తులు, బీసీలు కులవృత్తుల్లోనే ఉండిపోవాలి. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన కులాలు కానీ పేదరికలు ఉన్నటువంటి దళితులు కానీ వీరందరూ దేశ విదేశాల్లో వెళ్తున్నారంటే నాడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్ ద్వారా చదువు మొత్తాన్ని ఉచితం చేయటం ద్వారా ఎంతో మంది వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుని, వృత్తి విద్య చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడ్డారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీలకు ఏం చేశారు? ఒక్క మాట చెప్పగలిగావా? పోనీ ఆ సభలో చెప్పావా? నేను 14 నుంచి 19 దాకా వెనుకబడిన కులాల అభ్యున్నతికి ఈ మహిళరాళ్లు ఈ గుర్తుంచుకునేటువంటి ఈ పనులు చేశాను, లేదా అంతకుముందు నా 14 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 14 ఏళ్లలో బీసీలకు ఇది చేశాను అని ఒక్క మాట చెప్పగలిగావా? చెప్పలేవు. లేదు, ఎందుకంటే ఒక్క పని చేయలేదు. ఓట్లు వచ్చినప్పుడు బీసీలు కావాలి, బీసీలు జైహో అనాలి, టీడీపీకి బీసీలు వెనుముక అని చెప్పి ఒక మాట మాట్లాడాలి, వాళ్ళని ఒప్పేయాలి, గాలి కొట్టాలి, బీసీలు ఓట్లు సంపాదించుకోవాలి, అధికారాన్ని మీరు పంచుకోవాలి. నేను బీసీలకి రుణపడి ఉన్నాను, మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది.
ఓట్లు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నోట్లు వచ్చే భాష. బీసీలకి నేను రుణపడి ఉన్నాను, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక, బీసీలకి నేను రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఎన్నిసార్లు బాధ్యత లేని ప్రవర్తన, బాధ్యత లేని మీ ప్రవర్తన మీ దిన్నాళ్ళు. ఎందుకని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు? మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి రంజాన్ తోఫా? ఆ రోజు నువ్వు ఒక పాయసం, ముక్కిపోయిన పాయసం ప్యాకెట్ ఇస్తే సరిపోద్దా? ఆ పాయసం ప్యాకెట్ హెరిటేజ్, నెయ్యి హెరిటేజ్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటాక రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, మన హెరిటేజ్ సామానాన్ని అమ్ముకుంటాం. అరే నిజంగా మైనార్టీలు ఉద్ధరించబడాలంటే ఏం చేయాలి? చదువు నేర్పాలి, నాణ్యమైన చదువు నేర్పాలి, వృత్తి విద్యలు నేర్పాలి, ఉద్యోగ అవకాశాలు కల్పన చేయాలి. అది లేదు. రంజాన్ తోఫా ఇస్తా అంటే రంజాన్కి సేమియా వండుకుని తింటే అయిపోతుంది. అది కూడా హెరిటేజ్ సేమియా వండుకోవాలి, హెరిటేజ్ నెయ్యి పోయాలి. ఇది మైనార్టీలకు మాత్రం 5 ఏళ్లలో మంత్రి లేదు.